హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఈరోజు వీడియో అంటారా? మనకి విత్తనాలు పెట్టకుండానే విత్తనాలు పెట్టినా కూడా మనం ఒకటి పెడితే ఇంకొక రకం రావడం, ఇలాంటివన్నీ మన గార్డెన్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు మన గార్డెన్లో ఏం జరిగిందంటే, నేను చక్కగా దోస విత్తనాలు అయితే వేసానండి. అది మాత్రం దోస కాకుండా ఇంకొక చిన్న బుడం దోస వచ్చాయన్నమాట అవి. అయినా కూడా మనం వదలం కదా. ఈరోజు మన గార్డెన్లో అయితే చివరకు వచ్చేసిన కూరగాయలు, ముదిరినవి, లేతవి అన్నీ ఉన్నాయి. అలాగే ఈ దోసకాయలు పాది పెట్టాను. హ్యాపీగా పెద్ద పెద్ద దోసకాయలు వస్తే చక్కగా రోటి పచ్చడి నాకు చాలా ఇష్టం, కొత్తిమీర వేసి చేసుకుంటాను అనుకున్నాను. కానీ చిన్న చిన్న దోసకాయలు వచ్చాయి. అసలు ఆ పాది ఎక్కడ పెట్టాను ఏంటి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. కానీ అవి కూడా ఒక అద్భుతమేనండి. మనకి పశువుల ఎరువుల్లో కూడా ఆ విత్తనం పెట్టకుండా కూడా వచ్చేస్తుంటాయి ఆ దోసకాయలు. చాలామంది ఫోటోలు పెడుతుంటారు, అమ్మ ఇవేంటి తినొచ్చా తినకూడదా? చక్కగా తినొచ్చండి. అది ఎందుకు దేశవాళీ వెరైటీస్ తినొచ్చు. అది ఏ స్టేజ్లో తినాలి? పచ్చగా ఉండేటప్పుడు అయితే చేదుగా ఉంటాయండి. కొంచెం బాగా పండిపోయిన తర్వాత అయితే చక్కటి రోటి పచ్చడి అయితే చేసుకోవచ్చు. తొక్కతో పిక్కతో కలిపి చేసుకోవచ్చు. మన గార్డెన్లో అన్నీ కూడా ఒక్కొక్కసారి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మనం దేన్ని కూడా మిస్ కావద్దు. వాటి గురించి తెలుసుకుంటూ మనకి ఈరోజు గూగుల్ ఉన్నాయి, గూగుల్ అమ్మలు ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి, ఇంకా ఏ కూడా వచ్చింది. ఇవన్నిట్లో కూడా చాలా సాధనాల ద్వారాగా ఆ ఫుడ్ ఏంటి అని తెలుసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. దానిలో బాగా నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానండి. అసలు ఇది ఏదైనా వేస్ట్ అవ్వకూడదు ఏంటి అలాగని అనేసి తెలుసుకుంటూ ముందుకెళ్తాను. పదండి పాదినైతే చూసేద్దాం ఎక్కడుందో ఏంటో అనేది అయితే. ఇదిగోండి ఇక్కడ ఈ సిమెంట్ మడుల్లో ఇక్కడ ఉందనమాట. చక్కగా మంచి సాయిల్ మిక్స్ అయితే చేసి దోస విత్తనాలు వేస్తే నాకు వచ్చిందైతే ఈ బుడం దోసకాయలు వచ్చాయండి. అంటే విత్తనాలు కలిసిపోయి ఉంటాయి. ఇదైతే నేను బుడం దోసకాయలు పెట్టాలని పెట్టలేదు. దీన్ని సాంబార్ దోశ అని కూడా అంటారండి. సాంబార్లో కూడా ఇలాగ కట్ చేసి వేసేస్తుంటారనమాట. ఈ బుడం దోసకాయలు యాక్చువల్లీ ఇవి ఇలా ఎల్లో కలర్కి మారిన తర్వాత మాత్రమైతేనే టేస్ట్ కొంచెం బాగుంటుంది. లేకపోతే చిన్న చేదు వచ్చేస్తుంది పచ్చికాయ అయితే మాత్రం. కానీ ఇవి కూడా తినదగిన ఆహారమే. కాకపోతే చిన్న చిన్న బుడంకాయలు కాబట్టి వీటిని మన చిక్కు తీసి కూర చేసే అంత వీలు పడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిని చక్కటి రోటి పచ్చడి పిక్క తొక్క ఏమీ తీయకుండా ఎల్లో కలర్ మారిన తర్వాత తీయచ్చు. ఇలా మా సిమెంట్ మడుల్లో నేను పెద్ద దోసకాయలు కోసం పెడితే చిన్న దోసకాయలు వచ్చినాయి. కానీ నేను అసలు ఏం డిసప్పాయింట్ అవునండి. ప్రతి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ వాటి గురించి తెలుసుకుంటూ వాటి గురించి తెలిస్తే ఇంకా అసలు అది అదృష్టవంతులు మేము మొక్క రావడం అనుకుంటామండి. బాధపడం, అయ్యో అదే ఇది అయిపోయింది 3 నెలల టైం వేస్ట్ అయిపోయింది అనేసి అలాగేమీ అనుకోకండి. అలాగే ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. దానికన్నా ముందు ఇక్కడ మనకి చింతపిక్కలు వేసాను, ఇది హార్వెస్ట్ చేశాను చూశారు కదా. మళ్ళీ వచ్చిందండి ఆకు. మళ్ళీ రావడం అంటే సేమ్ చెట్టుగా చింత ఎక్కువ రాదండి. మిగతా కొన్ని విత్తనాలు వెనక్కి జర్మినేషన్ అవుతాయి, కొన్ని ముందు జర్మినేషన్ అవుతాయి కదా. అలాగే మరికొన్ని విత్తనాలు జర్మినేషన్ అయ్యే చిన్న చాక్లెట్ డబ్బాలో సరదాగా వేశాను. అయితే సాయంత్రం వేసరికి చింతాకు ముడుచుకుపోతుంది అనమాట. ఇలా ముడుచుకుపోతుంది. అది ఉదయాన్నే అయితే చక్క భలే విచ్చుకొని భలే ఉంటుంది. సాయంత్రం సరికి మనం నిద్రపోద్దో ఏమో మరి తెలియదు. అంటే సాయంత్రం నైట్ అయిపోతే మొక్కలు మనలాగే నిద్రపోతాయి అంటారు. పడుకుంటే మనం డిస్టర్బ్ చేయకూడదు. రాత్రులు ఎప్పుడు కూడా మొక్కలు ముట్టకూడదు అంటారు మన పెద్దవాళ్ళు. అందుకే రాత్రులు నీళ్లు పోయడం కానీ రాత్రులు ముట్టుకోవడం కానీ చేయకూడదు. అది డిస్టర్బ్ చేస్తున్నట్టు అనమాట. ఏదో అత్యవసర పరిస్థితుల్లో మరి ఎక్కడికైనా క్యాంప్లో వెళ్ళి వచ్చినప్పుడు నీళ్ళు పోయాల్సి వస్తే పోయాలి తప్ప సాయంత్రం పొద్దుగోకముందే ఇవన్నీ పనులు మనం చేసేయాలి. నేను చక్కగా 4 గంటలకు వచ్చి గార్డెన్ వర్క్ అంతా చేసుకుని వెళ్ళే ముందు హార్వెస్ట్ చేస్తానన్నమాట. చేస్తే 5 అయిపోయింది టైం. ఇప్పుడు చూస్తే ఇలా సాయంత్రం పూట చింతాకు ముడుచుకుంటుందండి. చింతాకు తర్వాత అవిసె ఇవన్నీ కూడా సాయంత్రం వేసరికి ఆకులు ముడుచుకుంటాయండి. మిగతా ఏవి కూడా అలా ముడుచుకోవు. కాబట్టి అదే ఇంతకీ ఒక కామెంట్ ఏంటంటే చింత చిగురులో పోషకాలు ఉంటాయి, చింత ఆకులు కాదు అనేసి పెట్టారు కామెంట్. కానీ చింత చిగురులోని మనం కొయ్యాలంటే పెద్ద చెట్లు మన టెర్రస్ మీద ఎలా వస్తుందో చెప్పండి. మనకి ఇక్కడ చక్కగా పిక్కలు వేసుకున్న ఆకులు తీసుకున్న ఆకుల్లో కూడా చాలా మంచి ఐరన్ కంటెంట్ అన్నీ కూడా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను ఈరోజు మనకి గూగుల్ అమ్మలు మనకి ఏఏలు చాలా వచ్చేసాయంటే తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అనేసి. చింత ఆకుల్లో కూడా చాలా మంచి పోషకాలు ఉన్నాయి. రుచికి రుచిగానే ఉంటుంది. మరీ కొంచెం ముదిరితే కారపొడి రోటి పచ్చడి చేసుకోవచ్చు. కొంచెం లేతగా ఉంటే ఈ ఆకులు కూడా పప్పులు వేసుకోవచ్చు. చింత చిగురు అని చెప్పలేదు, చింత ఆకు. చింతాకు లేత ఆకులు మనం ఇప్పుడు చింత పిక్కల నుంచి చక్కగా తీసుకోవచ్చు. మన గింజలు వేసి మన మైక్రోగ్రీన్స్ ఎలా తీసుకుంటున్నామండి, ఎంత శక్తివంతమైన చెప్తున్నారు. ఇది కూడా లేత చక్క చింత ఆకులు అన్ని రకాల పోషకాలు ఐరన్ కూడా ఉంటుంది. అసలు ఇలాంటివి మనం అసలు చేయొద్దు. అయితే చింత ఆకు కోయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు నేనైతే దోసకాయలు కోస్తున్నానండి. మరీ ఎక్కువగా పండిపోయి రాలిపోతుంటాయి అన్నమాట. కొంచెం మరి ఫుల్ అంటే ఇంకా ఎల్లో కలర్ వచ్చినా కొయ్యొచ్చు. కానీ నేనైతే మాత్రం ఈ చింత ఆకులు ప్లస్ దోసకాయ కలిపి రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఇవన్నీ కూడా ఇలాంటి వంటలు ఇలాంటి వెరైటీస్ ఎవరు తినలేరండి మన మిద్దె తోటదారులను తప్ప.
ఎందుకంటే మన మిద్దె తోటలో మన సేంద్రియ పద్ధతిలో చేయడం వలన ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి దేశవాళీ వెరైటీస్ అన్నీ బయటపడుతుంటాయి. ఏవేవో రకాల కూరగాయలు, ఏవేవో రకరకాల ఆకుకూరలు బయటపడుతూ ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకుంటూ ముందుకెళ్తూ అది తెలుసుకుంటూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అబ్బో, ఎప్పుడో ఆ కాలం నాటి తినే కాయలు ఈరోజు మనం తింటున్నాం, అదృష్టవంతులం కదా అని అనేసి. ఈ విధంగా అయితే మాత్రం మనకి బుడందోసకాయలు అనుకోకుండా పెట్టని విత్తనం వచ్చేసింది. ఫ్రెండ్స్, మీకు కూడా మీ గార్డెన్లో కూడా వస్తాయి. వీటిని అస్సలు మిస్ చేయకండి, వాడండి. తిని చూసి మీరు వాడుకోండి. ఎల్లోగా మారిన తర్వాత చేదు వస్తే వాడకండి, చేదు లేకపోతే చక్కటి రోటి పచ్చడి అయితే చేసుకోండి. ఇదండి చక్కగా. ఇంకా అయితే కూరగాయలు అయితే మాత్రం నేను పెట్టిన తీగ జాతులన్నీ కూడా ఒక్కొక్కటి లాస్ట్కి వచ్చేయడం, అవి తీసేయడం, మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకోవడం, ఇది మనకి నిరంతర ప్రక్రియ. ఇది మనకి చిత్రాడ బీర, నేను ఎప్పుడో 2 నెలలు పెట్టిన బీర అండి. ఇది 2 నెలలు పెట్టిన బీర. ఇంకా పాపం అలా ఈ మూల ఆ మూల ఈ మూల వస్తూ నిన్ను కూడా మా 1 కేజీ కాయల వరకు కోసారు. అన్నీ ఎక్కువ అంటే నేను తినేవి ఎక్కువ పెట్టుకుంటాను. చూసారైతే గుత్తి బీర ఒకటి వచ్చింది. ఇంక ఇదిగోండి, ఇక్కడ చూస్తే ఇలాగా ఆకుల్లో ఉండిపోతే కనిపించండి. ఇక్కడ చూస్తే పొట్లకాయ చూసారా కర్రల మధ్యలో ఎలా ఉండిపోయిందో, అలా అనమాట. అలా ఉండిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ప్రతి చిన్నదాన్ని కూడా మన ఆహారంలో భాగంగా చేర్చుకొని సేంద్రియంలో ప్రకృతి సిద్ధంగా ప్రతిదీ కూడా మనకి సేంద్రియ పద్ధతి అంటేనే ప్రకృతి సిద్ధంగా. మామూలు కెమికల్స్ ఏదైతే అన్ సీజన్లో కూడా వచ్చేస్తుంటే కాయలు చూస్తారా, అసలు తినకూడదండి. ఏ సీజన్లో వచ్చిందో ఆ సీజన్లోనే తినాలి. కానీ మరి తప్పదు కదా, మరి కూరలు చేసుకోవడం మానేలేం కదా. మనం పండించుకునే వాళ్ళకైతే ఆ బాధలేను, కానీ పండించలేని వాళ్ళకి అది ప్రాబ్లం ఉంటుంది. ఈ బీరకాయలు కూడా లాస్ట్ అయిపోయి పొట్టుగా వస్తున్నాయి. కానీ ఇలాంటివి కొన్ని వదలనండి. బాగా ముదిరిపోతే పీస్ అయిపోతే అది ఏమి చేయలేం. కానీ కొంచెం ఏమాత్రం ఉన్నా కూర చేసుకోకపోయినా పచ్చడి చేసుకోవచ్చు. బీరకాయలు మెలితిరిగి ఉన్న నాదే ఒక యాడ్ చూస్తున్నారు కదా మీరు కురుకురేల గురించి. అలాగే మెలికలు తిరిగిపోయిన వంకాయలు, మెలికలు తిరిగిపోయిన కూరగాయలు కూడా మనం దగ్గర చూడు, మెలికలు తిరిగిపోయింది. ఇక్కడ ఒక పొట్లకాయ, గ్రీన్ పొట్లు, ఎంత మంచి పొట్లకాయలు కోసాను చూసారు కదా. లాస్ట్కి వచ్చేసరికి ఇలాగే ఉంటాయి. అవి మనం సకాలంలో కోసుకొని తినొచ్చండి, ఏం కాదు. నేను పాదు చనిపోయేంత వరకు కూడా ఎంత ఒక్కొక్కటి వస్తున్నా కూడా పాదుని అలాగే ఉంచేస్తాను. పూర్తిగా చనిపోతుంది. ఎలా అంటే కింద మొదలు మనకి పుచ్చిపోతుంది అనమాట. పుచ్చిపోయి ఆకంతా మనకి మా కొమ్మ అంతా కూడా వాడిపోతుంది. అప్పుడు తీసేసి సాయిల్ ఎండబెట్టి మళ్ళీ మనం పెట్టుకుంటాం. ఇక్కడ ఇంకో వంకర తిరిగిపోయిన 2 పొట్లకాయలు వచ్చాయి. ఏవి మనం వదలొద్దండి, చక్కగా అన్నీ కూడా వినియోగించుకుందాం. మరీ తినడానికి పనికిరానివే తప్ప తినకూడదని అయితే ఏం లేదని, వంకర తిరిగిపోతే తినకూడదని అలాగేం లేదు. చాలా బాగుంది కదా. ఏం లేకపోతే ఇలా సరదాగా వచ్చినా కూడా వెళ్ళిపోండి, ఇలాగ పళ్ళు నిండిపోతూ ఉంటుందండి. ఇంక ఇవే కాదు, ఇంకా ఉన్నాయి కూరగాయలు, ఇంకా కోస్తాను. కాకపోతే ఇలాంటివి కూడా వదలొద్దు, వంకర తిరిగాయని వదలొద్దు. లేతగా ఉంటే చక్కగా కోసుకోండి. అలాగే గోరుచిక్కుడు అయితే నా డ్రీమ్ అండి. గోరుచిక్కుడు గురించి అయితే ఒక వీడియో చేశాను మీకు. ఇది నాటు వెరైటీ, చాలా చిన్న కాయలు వస్తుంది అనమాట. ఇందులో పెద్ద కాయలు కూడా వస్తాయి. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. గోరుచిక్కుడులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మిడిల్ సైజ్ వస్తాయి, హైబ్రిడ్ పెద్ద సైజ్ వస్తాయి. ఇవి చాలా చిన్న మన వేలు కన్నా చాలా తక్కువ వస్తుందండి ఇది. కానీ ఇంకా ఉంటే ముదిరిపోతుంది. ఇంతే సైజు, ఇంక ఇదే లాస్ట్ హైయెస్ట్ సైజు ఈ వెరైటీలో ఇదనమాట. గోరుచిక్కుళ్ళు అనేది చాలా సంవత్సరాలుగా నేను నిమ్మ, గోరుచిక్కుడు అన్నీ కూడా పండిస్తూ ఫెయిల్యూర్ అవుతూ పట్టు వదలకుండా ఎన్నిసార్లు నేను వేస్తూనే ఉంటానన్నమాట. వేస్తూనే ఉంటే ఈ విధంగా నాకైతే ఈ సంవత్సరంకి వచ్చింది. కాబట్టి అంటే ఒక్కొక్క సాయిల్లో ఒక్కొక్కటి రాకపోవచ్చు. మా సాయిల్ గోరుచిక్కుడికి నిమ్మకాయ కుదరలేదేమో అనుకుంటే, కానీ ఒక నిమ్మ చెట్టు అయితే చాలా బాగా కాస్తుందండి. అది కూడా మీకు వీడియో త్వరలో పెడతాను. అయితే ఈరోజైతే గోరుచిక్కుళ్ళు కూడా కొయ్యబోతున్నాను. ఫస్ట్ టైం గోరుచిక్కుడు కూర చేసుకోబోతున్నాను. మన గోరుచిక్కుడు వీడియో చేసి కొన్ని కోసాం, కానీ డైరెక్ట్గా కూరకైతే సరిపోలేదు, చాలా తక్కువ వచ్చాయి. వేరే చిక్కుడులో వేసి కలిపి కూర చేస్తాను. బంగాళదుంపలో కూడా కలిపి వేయించుకోవచ్చు. గోరుచిక్కుడు నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి. ఏంటో మరి తెలియదు నాకు. అదే గోరుచిక్కుళ్ళు అనేది చిక్కుడు జాతులు అన్నిట్లో కూడా రారాజు అంటారు. ఇది హైయెస్ట్ అనమాట పోషకాలు. అందుకు ఒక్కొక్క దాంట్లో ఆకుకూరల్లోని తెల్ల బచ్చలి, చిక్కుడుకాయల్లో గోరుచిక్కుడు, ఇలాగ రకరకాల మనకు ఉన్న ఆ వెరైటీలోని ఇంక అందులో ఏది రాజు, ఏది మంత్రి, ఏది రాణి అనేది రకరకాలుగా ఉంటాయి. కానీ గోరుచిక్కుడు కూర అయితే చేసుకోబోతున్నాను. ఈ చెట్టుకైతే ఇన్ని వచ్చాయి. మరో చెట్టుకు కూడా ఉన్నాయి, అక్కడ కూడా చూద్దాం. ఇది చెట్టు చేతి పొడవగా పెరిగిపోతుంది పైన చిగురు కట్ చేశాను, అక్కడతో ఆగింది. కొంచెం కాయలు వస్తుంది, లేదా పొడవ పెరిగిపోవడం, గాలికి పడిపోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఇటువైపు ఇంకొక మొక్క ఉంది, దానికి కూడా కోస్తాను నేను. గోరుచిక్కుడు అనేది భూమి మీద అయితే అసలు ఒక్క చెట్టే ఒక ట్రిప్కి ఒక 1/2 కేజీ వచ్చేస్తాయండి కాయలు. కానీ మనకి గోరుచిక్కుడికి ఎక్కువ ఎరువులు కూడా అక్కర్లేదు. చాలా మొండి మొక్క, సాయిల్ మంచిగా ఉంటే చక్కగా విరబూసేస్తుంది కదా. మన టెర్రస్ గార్డెన్లో నేను పెట్టిందేమో నాటు వెరైటీ క్రాప్ తక్కువ కదండి. నాటు హైబ్రిడ్ వచ్చినంత ఎక్కువ రాదు, సైజు రాదు, మనకి ఎక్కువ కూడా రావు. మనకు నాటు ఎప్పుడు కూడా తక్కువ వస్తుంది,
సైజు కూడా చిన్నవి ఉంటాయన్నమాట. కానీ అది మీరు హైబ్రిడ్ కేజీ తింటే అంతే, ఇది పావు కేజీ తింటే చాలనమాట. సరిపోయింది కదా! మనకు తక్కువ వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి. ఈ కుండీలో ఒక బెండ, ఒక గోరుచిక్కుడు ఉంది. పక్కన పసుపు అయితే వద్దన్నా పుట్టేస్తదండి. సాయిల్ మిక్స్‌లో వేర్లు చిన్న చిన్న ముక్కలు కలిసిపోతూ ఉంటాయి. పుట్టేస్తదనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇంతకన్నా ఇవి ఎరగవు ఇంకా. నేను టెస్ట్ చేద్దాను 2 కాయలు వదిలేసాను కానీ ముదిరిపోయినాయి కానీ ఇంకా అవ్వలేదు. అందుకని కోసేస్తున్నాను. ఇప్పుడు గోరుచిక్కుడు కూడా హార్వెస్ట్. ఈరోజు రకరకాల కలగూర కంపలాగా ఉంది కదండి. హార్వెస్ట్లో అయితే మాత్రం దోసకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, తర్వాత అదే చింత ఆకు నేను ఇప్పుడు గోరుచిక్కుడు కూడాను. ఈ కాస్త వచ్చినప్పుడు మీరు వేరే కూరల్లో కలిపి దొండకాయల్లోని వాటిలో కలిపి వేయించేస్తూ ఉంటాను. కలగూరలు కూడా చేసుకోవాలి తప్పదు. మరి ఒకే కూరగాయలు తక్కువ వచ్చినప్పుడు మనం వాటిని ఆ కొద్ది కూర ఒకసారి, ఇంకో కూర ఒకసారి అన్ని రకాల కూరలు మనం చేయలేం కదా. కాబట్టి కాంబినేషన్ కర్రీస్ చేసుకోవచ్చు. పూర్వం అయితే ఎక్కువ కలగూరలు ఎక్కువ చేసుకునేవారండి. ఇలాగే పొలంలో అన్ని రకాల కూరగాయలు కొంచెం దొరికినవన్నీ తీసుకొచ్చి కలిపి ఒక కూరగా చేసుకునేవారు. అది సంక్రాంతి పండగకి కలగూర పెట్టడం కూడా ఒక సాంప్రదాయం కూడా ఉందండి. అలాగా మనకేంటంటే మన గార్డెన్లోని ఇవన్నీ కూడా మనం ఎలా అంటే అసలు చెప్పాలంటే ఆ పూర్వ వైభవం అంతా కూడా మనకు లభించేది మిద్దె తోటల్లోని. కాబట్టి మీరు ఎంత చేయగలిగితే అంత, ఎంత టైం ఉంటే అంత మీరు చెయ్యండి. మిద్దె తోట అనేది ఇంతే చేయాలని పరిణితి అయితే లేదు. ఎంత పెట్టుబడే పెట్టాలని కూడా లేదండి. మనం బట్టలు ఎలాగ మన స్థాయి ప్రకారం కొనుక్కుంటున్నామో మిద్దె తోట కూడా మన స్థాయి ప్రకారం మనం నిర్వహించుకోవచ్చు. ఖరీదైన కుండీల్లోనూ పెట్టినా ఆ వంకాయలు వస్తాయి, పాడైపోయిన డబ్బాలో పెట్టిన ఆ వంకాయలు వస్తాయి. కాబట్టి మనకు కావాల్సిన శ్రద్ధ, దానికి చేయాల్సిన పోషణ. చూసారు కదండి, దగ్గర ఒక పావు కేజీ వచ్చినాయి. మంచిగా కూర అయితే చేసేసుకుంటాను. చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం. అలాగే మీరు పూల మొక్కలు షార్ట్స్లో చూస్తూ ఉంటారు, పెద్ద వీడియోలో తక్కువ. ఇప్పుడు నా కూరగాయల ఇంట్రెస్ట్ మీద కూరగాయల వీడియోలే అవుతున్నాయి. మెడిసిన్ ప్లాంట్స్, కూరగాయలు, పండ్ల మొక్కలు అవిను. ఈ రోజు అయితే మాత్రం కొంచెం ఒకసారి చూసేయండి. ఇప్పుడు సాయంత్రంకి ఏ పువ్వులు ఉన్నాయో. అలాగే ప్రతి చోట నాకు పువ్వులు ఇలాగ అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. ఇదైతే శ్రీలంక. మళ్ళీ దీని గురించి అయితే ఒక వీడియో చేయండి అని అడిగారు. తప్పకుండా చేస్తానండి. చక్కగా పెరిగింది మొక్క, ఒక గిఫ్ట్గా వచ్చిన మొక్క ఇది. అలాగే ఇవైతే జినియా, డాలియా అంటారు, జినియా అంటారు, తర్వాత పెంకిస్ అంటారు, టెంకిస్ అంటారు, ఏవేవో పేర్లు ఉంటాయి. కాదు అన్నిటికీ ఆ పువ్వే కదా. మళ్ళీ దానికి ఒక విమర్శ, అయ్యో అది కాదు ఇది కాదని. అది ఏం కాదండి, సృష్టిలో అన్నీ కూడా అద్భుతాలే. ఈ మందారాలు కూడా సాయంత్రం, హైబ్రిడ్ అయితే సాయంత్రం కూడా త్వరగా వాడబడదు. దేశవాళీ అయితే సాయంత్రం అయ్యేసరికి మబ్బు వేసరికి వాడిపోతూ ఉంటాయి. తర్వాత ఆ మధ్య అంతా కూడా మనకి ఈ అడీనియమ్స్ చాలా బాగా పూసాయండి. కానీ పాపం ఇది ఒకటి ఎందుకో నా కోసం మళ్ళీ పూసింది అనిపిస్తుంది. ఆగిపోయింది వర్షాలు పడిన తర్వాత అడీనియమ్స్ అయితే ఫ్లవరింగ్ ఆగిపోయింది. సమ్మర్లో చాలా బాగా వచ్చాయి అనమాట. ఇక్కడ చిన్ని కృష్ణయ్య, చిన్న మినీ బృందావనం మన మెట్లకి ఎక్కి ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది. అలాగే ఇవి కూడా సమ్మర్లో చాలా వెరైటీస్ పూసాయండి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో దొంపున్నట్టుంది, భలే వచ్చింది. నాలుగు వైపులు భలే ఉంటాయండి. ఇంకేముందండి, మనకి గార్డెన్లో ఈ విధంగా అందాలు, ఆనందాలు, ఆహారాలు, ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటూ, చూసుకుంటూ, అనుభవిస్తూ ఇదొక మంచి లైఫ్ అనే స్థితికి అయితే వచ్చేసాను నేనైతే మాత్రం. మా గార్డెన్ నాకు ఒక బృందావనం, ఆనందాల హరివిల్లులాగా ఉంటుంది అనమాట. ఆహారం, ఆరోగ్యం, ఆనందం అన్నీ నాకు ఇందులో ఉంటుంది. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.